హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరికీ నమస్తే అండి. ఈరోజు మీరు చూస్తున్నారు కదండి, నా చేతుల్లో ఏమున్నాయో చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయండి. ఈ కొమ్మలన్నీ ఒకటేమో తెల్ల మందారం కొమ్మ అండి, ఇది కూడా తెల్ల మందారం. ఇవన్నీ తెల్ల మందారాలండి, కానీ ఇది మాత్రం ఎర్ర మందారం అండి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నానంటే ఈ కొమ్మలు తీసుకొని వీటిని చక్కగా ఈ కింద ఆకులన్నీ తీసేసేయాలండి. మనము కిందవన్నీ కట్ చేసేసేయాలండి. చూస్తున్నారు కదండి, ఇది కూడా ఎర్ర మందారం అండి. వీటికన్నిటికీ కొమ్మలకన్నిటికీ ఇవన్నీ తీసేసేయాలండి. ఆకులు మొత్తం తీసేసేయాలండి. చాలా మటుకు నేను ఆల్రెడీ తీసాను కొన్నిటికి, కానీ మీకు చూపిస్తామని పెట్టానండి కొన్ని. చూసారండి, పెట్టుకుంటే చాలు. తర్వాత కింద కొంతవరకు మనము కొంచెము ఈ విధంగా పై చెట్టు కొంచెం తీయాలండి. ఇలా తీసేసి దీన్ని 45 డిగ్రీలో ఇట్లా కట్ చేసుకోవాలండి. మనం ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇలా ప్రతిదానికి చేసుకోవాలండి. చాలా వాటికి నేను ఆల్రెడీ ఇదంతా చేసి పెట్టేస్తాను కాబట్టి ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాను. ఆకులన్నీ తీసేస్తానండి వీటికి కూడాను. ఇది కూడాను తెల్ల మందారం అండి. ఇది తెల్ల మందారం. తర్వాత మీకు చూపించేదానికి కొంచెం ఇవి ఇట్లా చెక్కు పైన చెక్కంతా తీసేసేయాలండి. ఈ కనుపులు ఉంటాయి చూస్తున్నారండి, ఇవి కూడా తీసేసేయాలి. ఇట్లా తీసేసిన తర్వాత చూసారు, చాలా పొడుగుగా ఉంది కదండి ఇది. సో ఇంత పొడుగు మనకు అవసరం లేదండి. ఇలా ఇన్ని కూడా 45లో కట్ చేసేసుకోవాలండి. ఇట్లా ఇది వైట్ అండి. ఇవన్నీ నిన్న కట్ చేసి పెట్టానంటే నేను ఇవి ఆల్రెడీ ఆకులన్నీ దాన్ని కట్ చేసుకోవాలి. ఇట్లా తీసేసేయచ్చండి. దీన్ని ఇలా 45లో కట్ చేసుకోవాలా. ఇది చూస్తే కనిపిస్తూనే ఉందండి, ఇది తెల్ల మందారం అనేది చూస్తుంది. ఇలా తీసేసేస్తున్నామండి. ఇలా ఉన్న ఈ మందారాన్ని కూడా మనం తీసేసుకోవచ్చండి. అది అవసరం లేదండి. ఇది 45లో ఉందండి. ఇది ఎర్ర మందారం అండి. ఇది గమనించండి బాగా, ఎర్ర మందారానికి కనుపులు చాలా ఎక్కువ ఉన్నాయండి. దీనికి మాత్రం ఇంతవరకు ఉంచితే చాలండి. మరీ సన్నగా ఉంది, ఇది అవసరం లేదు. చాలండి. ఇప్పుడు చూడండి, వీటికి మనం ఏం చేయాలంటే అండి, ఇంతకుముందు నేను గులాబీ మొక్కలు కూడా నేను ఇదే విధానంతో చేసినాను, మీకు చూపించడానికి కూడానండి. ఇలా చేసి పసుపులో ఇలా అద్దుకోవచ్చండి. ఇది యాంటీసెప్టిక్ కూడాను. ఈ అలోవెరా వల్ల ఇది బాగా భూమిలో పాతుకుంటుందండి.
ఇలా నానితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదండి ఇవి. ఈ టైంలో సాయంత్రం సమయంలో ఎక్కువ ఎండ లేనప్పుడు మనం ఈ విధంగా చేసి నాటుకోవాలండి. ఇదంతా ఇదే యాంటీసెప్టిక్ అండి. దాని తర్వాత ఇదంతా నేను మొక్కలకు నీళ్ళలో కలిపి వేస్తానండి. చూసారు కదండి ఇవన్నీ. వీటిని ఇప్పుడు మనం నాటుకున్నామండి ఇక్కడ. మట్టి చూడండి ఎంత మెత్తగా ఉందో, స్మూత్గా ఉండాలండి ఈ విధంగా మట్టి. అప్పుడే చక్కగా లోపల వరకు ఇవి వెళ్తాయండి. దీన్ని మాత్రం ఇక్కడ చాలా గట్టిగా మంచిగా మనము బలంగా నొక్కి పట్టుకొని లోపలి వరకు పెట్టుకోవాలండి. కొంచెం దూరం దూరం వేసుకుందామండి. ఇది ఎర్రమందారం అండి. గట్టిగా నొక్కి పట్టుకోవాలండి. అప్పుడే బాగా పాతుకుంటాయండి ఇవి. చూసారండి. వీటికి మనం ఇప్పుడు చక్కగా కొద్దిగా వాటర్ వేసుకుంటాం. చూసారండి వాటర్ వేసుకునే పద్ధతి బాగుంది కదండి. ఇవన్నీ తప్పకుండా మొలకెత్తాయండి. ఇంతకుముందు మనము గులాబీ మొక్కలు కూడా వేసుకున్నామండి. ఇలాగే దీని గురించి పూర్తిగా ఎప్పుడు ఇవి మళ్ళీ కొత్త ఆకులు, చిగుళ్ళు, పువ్వులు వస్తాయి. దాని గురించి మనం డిస్క్రిప్షన్లో మొత్తం నేను వివరంగా రాశానండి. మీరు అందులో చూసి తర్వాత ఇవి కూడాను తొందరలో మొలుస్తాయి మనకు. ఎలా ఉందండి నా వీడియో? గిరిజా హోమ్ గార్డెనింగ్ అందరికీ స్వాగతం అండి. ప్రతి ఒక్కరు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారండి, దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఉంటానండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు సెలవు. నమస్తే.